హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పరోటా. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. అందులో చిటికెడు వంట సోడా వేయండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వంట సోడా బాగా కలిసేలాగా కలుపుకోండి. కలిపాక కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తడుపుకోండి. మరీ చపాతీ ముద్దలా గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలిపాక ఇందులో కాస్త నూనె వేస్తూ 2 నిమిషాలు బాగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేశాక బాల్ లాగా చుట్టి దాని మీద డ్రై అవ్వకుండా ఆయిల్ అప్లై చేసి 5 మినిట్స్ పక్కన ఉంచండి. ప్రతి ప్రాసెస్ తర్వాత 5 నిమిషాలు పిండికి బాగా రెస్ట్ ఇవ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా 2 నిమిషాలకు మసాజ్ చేయండి. ఇలా బాగా మసాజ్ చేశాక బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కొద్దిగా తీసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా పైకి ప్రెస్ చేస్తూ మన 2 వేళ్ళతో పిండిని కట్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ తోటి. ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ రెడీ అయ్యాక మళ్ళీ ఆయిల్ తోటి పైన డ్రై అవ్వకుండా అప్లై చేసి పక్కన ఉంచుకోండి 5 మినిట్స్ వరకు. బాల్స్ ప్రిపేర్ చేసి 5 మినిట్స్ తర్వాత ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ పరోటా కింద, రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ పరోటా మీద పెట్టుకొని ఇలా రొటేట్ చేస్తూ బీట్ చేసుకోండి. ఇలా మధ్యలో ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ అయ్యాక రోల్ చేసుకోండి. ఆయిల్ కంపల్సరీగా అప్లై చేయండి, లేకపోతే లేయర్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఒకే చపాతీ లాగా అయిపోతుంది. ఇలా అన్ని పరోటాలు చేశాక మళ్ళీ 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలా చూపిస్తున్న విధంగా లాస్ట్లో పిండిని కింద టక్ చేయండి, లేకపోతే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పరోటాలని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోండి. చపాతీలాగా పల్చగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ తోటి రుద్దండి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి పరోటాలని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పరోటాని కాల్చడం వల్ల మంచిగా కాలుతుంది. లోపల వరకు పిండిగా కాకుండా బాగా రోస్ట్ అవుతుంది.
ఇలా కాల్చుకున్న తర్వాత పరోటాని 2 చేతులతో 3 లేదా 4 పరోటాలు ఉంచుకొని బాగా ఇలా కొట్టండి. అప్పుడే లేయర్స్ అనేవి సపరేట్ అయ్యి పరోటాలు క్లీన్గా కనిపిస్తాయి. ఇప్పుడు చికెన్ గ్రేవీతో కానీ ఏదైనా షేర్వాతో కానీ సర్వ్ చేసుకోండి. Thank you for watching. Like, share, comment and subscribe to my channel.